గుడ్ ఆఫ్టర్నూన్ టు వన్ అండ్ ఆల్. ఈరోజు నేను డిఎస్సి ఎస్ఏ బయాలజీ వాళ్ళకి జీవ క్రియల్లో ఉన్నటువంటి చివరి టాపిక్ అయినటువంటి జీవ పరిణామం గురించి తెలియజేస్తున్నాను. జీవుల పుట్టుక, కాలానుగుణంగా భూమిపై కనిపించేటువంటి జీవ వైవిధ్యము మొదలైన విషయాలను తెలియజేసే జీవశాస్త్ర విభాగమే జీవ పరిణామం. జీవుల పుట్టుక, కాలానుగుణంగా భూమిపై కనిపించే జీవ వైవిధ్యం, మెరుగైన విషయాలను తెలియజేసే జీవశాస్త్ర విభాగము జీవ పరిణామం. జీవ పరిణామం అంటే విచ్చుకోవడం లేదా వికసించడం లేదా దొర్లటం. జీవ పరిణామం అంటే విచ్చుకోవడం లేదా వికసించడం లేదా దొర్లటం. జీవ పరిణామం అనే పదాన్ని ప్రతిపాదించినది హెర్బర్ట్ స్మేయర్. జీవ పరిమాణం అనే పదాన్ని ప్రతిపాదించినది హెర్బర్ట్ స్మేయర్. పరిమాణ దృక్పథం లేని జీవశాస్త్రం తగిన పరిజ్ఞానాన్ని అందింపజాలదు అన్నది. దట్ మీన్స్ జీవశాస్త్రంలో పరిణామ దృక్పథం అనేది లేకపోతే పరిజ్ఞానాన్ని అందింపజాలము. ఎక్కడ? జీవశాస్త్రంలో పరిజ్ఞానాన్ని అందింపజాలదు అన్నది థియోడోషియస్ డబ్ జాన్స్కీ. జీవుల ప్రత్యుత్పత్తి జరిగేటప్పుడు వైవిధ్యాలు ఏర్పడతాయి. ఈ వైవిధ్యాలు ఏ విధంగా ఏర్పడతాయి అంటే డిఎన్ఏ అనువాదంలో జరిగే ఏవైనా తప్పులు లేదా మార్పులు వైవిధ్యాలకు దారి తీస్తాయి. వాటినే ఆ సంతతికి అందించబడతాయి. ఇది ఇంట్రడక్షన్ పార్ట్, జీవ పరిణామం యొక్క ఇంట్రడక్షన్ పార్ట్. మళ్ళీ ఒకసారి రిపీట్ చేస్తున్నా. జీవుల పుట్టుక, కాలానుగుణంగా భూమిపై కనిపించే జీవ వైవిధ్యం మొదలైన విషయాలను తెలియజేసేది జీవశాస్త్ర విభాగం జీవ పరిణామం. జీవ పరిణామం అంటే విచ్చుకోవటం లేదా వికసించడం లేదా దొర్లడం. జీవ పరిణామం అనే పదాన్ని ప్రతిపాదించింది హెర్బర్ట్ స్మేయర్. పరిణామ దృక్పథం లేని జీవశాస్త్రం తగిన పరిజ్ఞానాన్ని అందింపజాలదు అన్నది థియోడోషియస్ డబ్ జాన్స్కీ. జీవుల ప్రత్యుత్పత్తి జరిగేటప్పుడు వైవిధ్యాలు ఏర్పడతాయి. డిఎన్ఏ అనువాదంలో జరిగే ఏవైనా తప్పులు లేదా మార్పులు వైవిధ్యాలకు దారితీస్తాయి. అవే వాటి సంతతికి అందించబడతాయి. థ్యాంక్ యూ ఫర్ ఆల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫర్ మీ. ఇంకా మీరు లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసినట్లయితే, షేర్ చేసినట్లయితే ఇంకా కొంచెం ముందుకు తీసుకెళ్తాను. థ్యాంక్ యూ ఫర్ ఆల్. సీ మై వీడియో.